Hello. Good afternoon, sir. Good morning, sir. Good afternoon. Good morning, ma'am. Morning, sir. Good morning, Manju. రైట్. సో ఎక్కడ దాకా రాశారు నిన్న నోట్స్? సో ఈరోజు మిగతా రిమైనింగ్ నోట్స్ మిమ్మల్ని రాసి పెట్టుకోమన్నాను. ప్రామిసరీ నోట్స్, వాట్ ఈస్ ప్రామిసరీ నోట్ డెఫినేషన్ రాసుకోమన్నాను. మీకు మెటీరియల్ పెట్టాను ఆల్రెడీ. రాసుకున్నారా? ఏమియా? రాసుకున్నాం సార్. వెరీ గుడ్ మా. ఏంటి ప్రామిసరీ నోట్ అంటే ఏం చెప్తుంది? డెఫినేషన్ లోనే ఎవరు ఈయనప్పుడే మెసేజ్ పెట్టినాడు. ఏమే బాలాజీ? గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. యా రైట్. ఈ ప్రామిసరీ నోట్. సో కాబట్టి అది ఇండియన్ నెగోషియబుల్ యాక్ట్ 1881 సెక్షన్ 5 లో వాట్ ఈస్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనేది డెఫినేషన్ అని క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇక్కడ అదే విధంగా ఇండియన్ నెగోషియబుల్ యాక్ట్ 1881 భారత అన్యాయకాంత పత్రాల చట్టము, ఓకేనా? దాంట్లో సెక్షన్ 4లో ప్రామిసరీ నోటు, అది సెక్షన్ 5, ఇది సెక్షన్ 4. కాబట్టి సెక్షన్ 4లో ప్రామిసరీ నోటు అంటే ఏది చెప్తున్నాడు చూడండి. ఏం చెప్తున్నాడు? రాసుకున్నారా ఏమా? an instrument sir. is writing, an instrument in writing బ్రాకెట్ లో పెట్టినాడు, నాట్ బీయింగ్ బ్యాంక్ నోట్ ఆర్ ఏ కరెన్సీ నోట్. ఇది బ్యాంక్ నోటు కాదు, కరెన్సీ నోటు కాదు. సో కాబట్టి దాన్ని పక్కన పెడదాం. an instrument in writing containing an unconditional undertaking signed by the maker to pay certain sum of money only to or to the order of certain person or to the bearer of the instrument. సో కాబట్టి ఇక్కడ ఇది కూడా ఇట్ ఈస్ లిఖిత పూర్వకంగానే ఉంటుంది. ఇట్ ఈస్ కంటైనింగ్ అన్ అన్కండిషనల్ ఆర్డర్ అండర్టేకింగ్ signed by the maker to pay a certain sum of money only to అతనికి కానీ or లేదా the order of certain person, the order of అతను చెప్పినటువంటి వ్యక్తికి కానీ లేదా టు ది బేరర్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్, ఆ బిల్లును అది ఆ నోటును కలిగి ఉన్నటువంటి, ఆ ఇన్స్ట్రుమెంట్ ను కలిగి ఉన్నటువంటి వ్యక్తికి కానీ. ఓకేనా? సో ఇది మనకు దీనికి దానికి డిఫరెన్స్ ఏం చూడండి. బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆర్ బిల్, సింపుల్ గా బిల్ అంటున్నాము. బిల్ ఆర్ ప్రామిసరీ నోట్ ఏంటి ఇక్కడ డిఫరెన్స్ చూడండి. ఏంది డిఫరెన్స్? సో ఇక్కడ బిల్ అనేది ఎవరు రాస్తున్నారా అంటే సెల్లర్ రాస్తున్నాడు. పర్చేజర్ మీద ఎవరైతే కొనుగోలుదారుడు ఉన్నాడో అతని మీద అమ్మకందారుడు రాసి అది లిఖిత పూర్వకంగా రాసి బిల్లు రాసినటువంటి వ్యక్తి బిల్ మేకరు అండ్ దానికి యాక్సెప్టెన్స్ ఎవరు ఇస్తున్నారు? పర్చేజర్. ఎవరైతే కొనుగోలుదారుడు ఉన్నాడో బిల్లు డ్రాయి అతని యొక్క యాక్సెప్టెన్సీ అనేది అవసరం అనేది మనం చూసాం. ఇక్కడ ఇది ప్రామిసరీ నోట్ మేకర్ ఎవరయ్యా అంటే, ప్రామిసరీ నోట్ని ఎవరు రాస్తున్నారు అంటే, ప్రామిసరీ నోట్ని ఎవరు రాస్తున్నారు? డెటార్ ఆర్ పర్చేజర్ ఆర్ రుణగ్రస్తుడు లేదా కొనుగోలుదారుడు రాసి ఇవ్వడం జరుగుతుంది. సో అందుకనే ఇక్కడ చూడండి,
an instrument is in written containing an unconditional undertaking signed by the maker to pay. చెల్లించడానికి ఎవరు రాసిస్తున్నాడు? మేకర్ ఎవరు ఇక్కడ? పర్చేజర్, డేటా, రుణగ్రస్తుడు. ఓకేనా? సో అది టు పే సర్టైన్ సమ్ ఆఫ్ మనీ. ఇక్కడి నుంచి అంతా కామనే. టు పే సర్టైన్ సమ్ ఆఫ్ మనీ ఓన్లీ టు ఆర్ ఆర్డర్ ఆఫ్ సర్టైన్ పర్సన్ ఆర్ టు ది బేరర్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్. సో అతనికి కానీ అతని తరపున వేరొకరికి కానీ లేదా బిల్లు అది ఆ నోటు ఇది బిల్లు కాదు కాబట్టి నోటు కాబట్టి ఆ నోటు కలిగి ఉన్నటువంటి వ్యక్తికి కానీ చెల్లించడానికి ఈ రుణగ్రస్తుడు డేటా అంగీకరించి అది రాసేటువంటి రిటర్న్ గా రాసేటువంటి ఈ డాక్యుమెంట్ నే మనం ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ నే ప్రామిసరీ నోట్ అంటాం. ఓకేనా? సో కాబట్టి దీని యొక్క ఎసెన్షియల్స్ ఆఫ్ ప్రామిసరీ నోట్ చూడండి. ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి దీనికి? ది ఫాలోయింగ్ ఆర్ ది ఎసెన్షియల్స్ ఆఫ్ ఎ ప్రామిసరీ నోట్ అన్నాడు. ఏమేమిటి అవి చూడండి. ఏమేమి ఉన్నాయి ఇక్కడ? ఇట్ మస్ట్ బి ఇన్ రైటింగ్ అండ్ ఓరల్ ప్రామిస్ టు మేక్ ది పేమెంట్ విల్ నాట్ బి అమౌంట్ టు ఏ లీగల్ డాక్యుమెంట్. సో కాబట్టి అది రిటర్న్ గా లేకపోతే ఓరల్ గా మనం నోటు మాట ద్వారా చెప్తే దానికి న్యాయాత్మకమైనటువంటి ఇది ఉండదు. ఏ డాక్యుమెంట్ అయినా సరే రిటర్న్ గా ఉంటేనే అది చెల్లుబాటు అవుతుంది. ఓరల్ గా చెప్తే అది కోర్టులో చెల్లుబాటు కాదు. సో కాబట్టి అర్థమవుతుందా? సో అలాగే ఇట్ మస్ట్ కంటైన్ ఏ ప్రామిస్ బై మేకర్ ఆఫ్ ది ప్రామిసరీ నోట్ టు మేక్ ది పేమెంట్. సో కాబట్టి ఇట్ మస్ట్ కంటైన్, క్లియర్ గా అర్థమవుతుంది చూడండి. ఎవరు రాస్తున్నారు ఇది? ఇట్ మస్ట్ కంటైన్ ఏ ప్రామిస్ బై ది మేకర్ ఆఫ్ ది ప్రామిసరీ నోట్ టు మేక్ ది పేమెంట్. ఓకే. ఇట్ మస్ట్ బి signed by the maker of the instrument. Okay, the debtor, and he must be a certain person. The amount payable in a promissory note must be certain and it must be in money alone. Alage it must be properly stamped. It must be payable on demand or after a certain definite period of time. సో కాబట్టి ఆ గడువు తీరిపోయిన తర్వాత ఆ బిల్లు ప్రామిసరీ నోటు కూడా బిల్లు లాగే ఎప్పుడు గడువు తీరిపోతుందో వాళ్ళు ఆ గడువు తీరిపోయినంత ఏ క్షణానైనా వాళ్ళు చెల్లించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. బిల్లు గడువు 4 నెలలు అన్నాడు అనుకోండి, జనవరి 4 అన్నాడు అనుకోండి, జనవరి 4 నెలల తర్వాత దానికి 4 నెలలు అంటే ఎప్పుడు వస్తుంది? జనవరి 4 నుంచి ఫిబ్రవరి 4, మార్చి, ఏప్రిల్ 4, మే 4 ఒక 3 గ్రేస్ డేస్ కలిపితే మే 4 తర్వాత మే 7, మే 4, 5, 6 4 దాకా అన్నాం కాబట్టి 7, 3 డేస్ దానికి యాడ్ చేస్తే అంటే మే 7 తర్వాత ఏ క్షణాన వాళ్ళు అడిగినా సరే బిల్లు చెల్లించడానికి ఇట్ మస్ట్ బి పేయబుల్ ఆన్ డిమాండ్. అడిగిన వెంటనే ఆ గడువు తీరినటువంటి వెంటనే 4 నెలలు అంటే చూసాము, లేదా 3 నెలలు అన్నాడు అనుకోండి, 3 నెలలు అంటే ఎప్పుడు వస్తుంది? సేమ్ జనవరి 4 నుంచి 3 నెలలు అంటే ఎప్పుడు? ఏప్రిల్ 4కి ఇంకొక 3 గ్రేస్ డేస్ కలుపుకుంటే ఏప్రిల్ 7. సో ఆ గడువు తీరిన వెంటనే ఏ క్షణానైనా అతను డిమాండ్ అడిగిన వెంటనే డబ్బు చెల్లించాల్సినటువంటి ఇది ఉంటుంది. ఓకేనా? ఇది. సో అలాగే ఈ రెండింటి మీద డిఫరెన్స్ చూడండి, మనకు కొంచెం అర్థమవుతుంది. ఫాలోయింగ్ ఆర్ ది మెయిన్ పాయింట్స్ ఆఫ్ డిఫరెన్సెస్ అంటున్నాడు. ఏ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఈజ్ ఎన్ అన్కండిషనల్ ఆర్డర్ to pay, whereas promissory note is an unconditional promise to pay.
సో కాబట్టి రెండు కూడా అన్కండిషనల్. ఇక్కడ చూడండి, ఏ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఈజ్ ఎన్ అన్కండిషనల్ ఆర్డర్ టు పే. అలాగే whereas a promissory note is an unconditional promise. అది ఆర్డరు, ఇది ప్రామిస్. ఆర్డర్ అంటే నువ్వు చెల్లించాలి అని చెప్పేది ఆర్డర్, చెల్లిస్తాను అనేది ప్రామిస్. ప్రామిస్ నేను అబద్ధం చెప్పలేదురా, నిజమేరా అంటాం. ఇది మనము చెల్లిస్తాను రే అనేది. ఓకేనా, అది చెల్లించమని ఆర్డర్. ఇది ప్రామిస్, అది ఆర్డర్. అందుకని దీన్ని నేను విత్ ఇన్ 2 months లోపల నీకు చెల్లిస్తాను అని ఇక్కడ డెటారు చెప్తున్నాను. ఓకేనా, దట్ ఈస్ ప్రామిస్. ఓకేనా, ఆర్డర్ అంటే విత్ ఇన్ 3 months లోపల లేదా 3 months గడువు తీరిన తర్వాత, ఈ గడువు తీరిన లోపల నువ్వు చెల్లించాలి అనేది ఎవరు చెప్తున్నాడు ఇక్కడ? సెల్లర్ చెప్తున్నాడు. కాబట్టి దట్ ఈస్ ఆర్డర్. ఓకేనా, ఏం చెప్తున్నాడు సెల్లరు? విత్ ఇన్ 3 months లేదా 2 months లేకపోతే 1 month 4 months లోపల తర్వాత నీ గడువు తీరినటువంటి టయానికి నువ్వు ఈ ఇప్పుడు క్రెడిట్ కి పర్చేజ్ చేసినటువంటి మొత్తము నాకు 3 months 4 months చెల్లించాల్సినటువంటి మొత్తాన్ని నువ్వు 3 months లోపల 4 months లోపల ఆ మొత్తాన్ని చెల్లించమనేటువంటి ఆర్డర్ ఎవరిస్తున్నాడు ఇక్కడ అంటే దాని యొక్క సెల్లర్, ఎవరైతే ఆ గూడ్స్ క్రెడిట్ కి అమ్మాడో అతను ఇస్తున్నాడు. కాబట్టి దట్ ఈస్ ఆర్డర్. అలాగే తీసుకున్నటువంటి వ్యక్తి పర్చేజర్, డెటార్, నీకు నేను ఒక 1 month లోపల 2 months లోపల 3 months లోపల నీకు చెల్లిస్తానని చెప్పేది ఇట్ ఇస్ ప్రామిస్. రెండు అన్కండిషనల్. రెండు అన్కండిషనల్ అంటే ఇక్కడ కండిషనల్ అన్కండిషనల్ ఎందుకు వాడుతున్నామంటే అతనికే కాదు కదా మనకి ఇచ్చేది, అతనుకు కానీ లేదా సర్టెన్ పర్సన్ కానీ లేదా అతని తరపున వేరొక బిల్లు లేదా ప్రామిసరీ నోటు కలిగినటువంటి వ్యక్తికి కానీ మనం చెల్లిస్తున్నాం. కాబట్టి అది దట్ ఈస్ అన్కండిషనల్ నోట్ అంటున్నాం. ఓకేనా, నెక్స్ట్ చూడండి, క్లియర్ గా 2వ పాయింట్ లో అర్థమవుతుంది. ఏ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఈజ్ డ్రాన్ బై ది క్రెడిటార్. ఇది రుణదాత చేత రాయబడినటువంటిది. ఏ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఈజ్ డ్రాన్ బై ది క్రెడిటార్ అండ్ he makes an order on the debtor. సో కాబట్టి అతనికి చెల్లించాల్సినటువంటి రుణగ్రస్తుల మీద ఆర్డర్ చేస్తున్నాడు, నువ్వు 3 నెలల తర్వాత నాకు ఈ మొత్తాన్ని చెల్లించాలని చెప్పేది ఆర్డర్. ఓకేనా, టు మేక్ ది పేమెంట్. వైల్ ప్రామిసరీ నోట్ ఈజ్ రిటర్న్ బై ది డెటార్. ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది చూడండి. ప్రామిసరీ నోట్ ఎవరి దగ్గర రాయబడుతుంది? డెటార్, రుణగ్రస్తుల చేత రాయబడుతుంది. ఇది ఒక్క డిఫరెన్స్ మనకు అర్థమైతే చాలు. రిమైనింగ్ మొత్తము రెండింటికి ఒకటే. రెండు అన్కండిషనల్, రెండు పే టు హిమ్ ఓన్లీ ఆర్ టు సర్టెన్ పర్సన్ ఆర్ టు ఏం చెప్తున్నాము? టు ది బేరర్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్, టు ది బేరర్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్. సో కాబట్టి ఇక్కడ ఈ మెయిన్ డిఫరెన్స్ ఇదే, బిల్లుకి ఉండేటువంటి డిఫరెన్స్, ప్రామిసరీ నోట్ కు ఉండేటువంటి డిఫరెన్స్. ఓకేనా, సో కాబట్టి అవి కూడా రాసి పెట్టుకోండి. మనకు డిఫరెన్సెస్ కూడా అడుగుతాడు, చాలా టైమ్స్ అడుగున్నాడు కూడా మన ప్రీవియస్ ఎగ్జామ్స్ లో. ఎస్ఐ క్వశ్చన్స్ కింద, పెద్ద క్వశ్చన్స్ కింద 12 marks కి అడుగుతాడు డిఫరెన్సెస్ బిట్వీన్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అండ్ ప్రామిసరీ నోట్. ఓకే, సో ఇది మీరు రిమైనింగ్ పాయింట్స్ అన్ని రాసి పెట్టుకోండి. ఓకేనా, సో ఆడతో మనకు డౌట్ బాగా క్లారిఫై అయిపోయింది. కాబట్టి ఈ ప్రామిసరీ నోటు, వైల్ ఏ ప్రామిసరీ నోట్ ఈజ్ రిటర్న్ బై ది డెటార్ wherein he promised to make the payment in future. సో నీకు చెల్లించాల్సినటువంటి మొత్తము నేను ఫ్యూచర్ లో అంటే రాబోయేటువంటి కాలంలో భవిష్యత్తులో నేను చెల్లిస్తాను అని చెప్పేటువంటి చేసేటువంటి ఇది ప్రామిస్. అందుకనే దీని పేరులోనే ఉంది ప్రామిసరీ నోట్. ప్రామిసరీ నోట్ కాబట్టి ప్రామిసరీ నోట్ ఈజ్ రిటర్న్ బై డెటార్. ఓకేనా, అలాగే బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఈజ్ మేడ్ బై క్రెడిటార్.
ఓకేనా? సో ఇలా అనేక పాయింట్లు ఈ రెండింటి మధ్య మనం డిఫరెన్స్ చూసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ పాయింట్ మనం చెప్పుకోబోయేటువంటిది హుండీస్. ఏంటి హుండీస్ అంటే? రాసుకున్నారు దీనికి కూడా నోట్స్? హుండీస్ అంటే Yes, కూడా sir. అడగచ్చు మన పక్కన సార్. రాసుకున్నారు ఏం రాసే హుండీస్ అంటే? ది టర్మ్ హుండీస్ This stands for all instruments of exchange written in indigenous languages. A written order, indigenous usually languages. unconditional, signed by the creditor, directing the debtor to pay a certain sum of money on demand of after a specified period to a person named therein. ఆ డెఫినేషన్ వరకు రాసుకోండి చాలు, ఇంకేం అవసరం లేదు. పోతే ఓల్డర్ ఇన్ ది డ్యూ కోర్స్ అన్నాడు. ఓల్డర్ ఇన్ డ్యూ కోర్స్ అది కూడా మనకి ఏమైనా అవసరమా? నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ ఓల్డర్ ఇన్ ఏం అవసరం లేదులే. నెక్స్ట్ హెడ్డింగ్ అకౌంటింగ్ ట్రీట్మెంట్. సో అయితే మనకి ఇక్కడ బిల్లు ఉండిని రెండు ఒకటిగా చూస్తాం, కానీ ప్రామిసరీ నోటు అనేది వేరు, బిల్ ఆర్ ఉండి రెండింటిని ఒకటేగా చూస్తాం మనం. బిల్స్ రిసీవబుల్ అంటాము, అలాగే ఉండీస్ అని కూడా అంటాము. ఉండీస్ వాటి రెండు ఒకే పేరుతో మనం వాడతాం, కానీ ప్రామిసరీ నోట్ ఈస్ డిఫరెంట్. రైట్. రైట్ రాసుకోండి దీని కింద. దో ఏ బిల్ ఆర్ ఉండి a bill or undi differs from a promissory note, in certain respects, comma, both are treated alike, for the purpose of accounting treatment. సో మనము అకౌంటింగ్ ట్రీట్మెంట్ లో బిల్స్ హుండీస్ ఇవి ప్రామిసరీ నోట్ వేరు, ఈ రెండింటిని మాత్రం బోత్ ఆర్ ట్రీటెడ్ అలైక్ ఫర్ ది పర్పస్ ఆఫ్ అకౌంటింగ్ ట్రీట్మెంట్. ఫుల్ స్టాప్. ఫర్ ది పర్పస్ ఆఫ్ అకౌంటింగ్ ట్రీట్మెంట్, bills of exchange and for the purpose of accounting treatment, bills of exchange and promissory notes can be treated as bills receivable and bills payable. సో కాబట్టి మనము ఈ రెండింటి మధ్య డిఫరెన్సెస్ ఉన్నప్పటికీ అకౌంటింగ్ ట్రీట్మెంట్ లో మనము అది బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, ప్రామిసరీ నోటు
అంటే రెండు ఎవరి దగ్గరికి వస్తున్నాయి అంటే రెండు క్రెడిటార్స్ దగ్గరికే వస్తున్నాయి. అంటే క్రెడిటారు బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఈ మేడ్ బై క్రెడిటార్ అయినా కూడా యాక్సెప్టెన్స్ తీసుకొని బిల్స్ రిసీవబుల్ బిల్స్ వస్తున్నాయి కాబట్టి బిల్స్ రిసీవబుల్ అంటారు. క్రెడిటార్కి యాక్సెప్టెన్స్ తీసుకొని డెటార్స్ దగ్గర నుంచి వీడికి బిల్స్ వస్తున్నాయి కాబట్టి వాటిని బిల్స్ రిసీవబుల్ అంటాడు. సో కాబట్టి ప్రామిసరీ నోట్ కూడా ప్రామిస్ చేస్తున్నాడు, రిటర్న్ గా ఇస్తున్నాడు డాక్యుమెంట్. డెటార్ రాసి ఎవరికి ఇస్తున్నాడు? ఇక్కడ క్రెడిటార్కే ఇస్తున్నాడు. కాబట్టి ఏదైనా సరే మనం ఇక్కడ రెండు మనకు వస్తున్నప్పుడు వాటిని బిల్స్ రిసీవబుల్ అంటాము. మనము ఎవరికైతే పేమెంట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుందో, చెల్లించాల్సినటువంటి ఇన్ ఫ్యూచర్ లో మనం చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఉంటుందో అందుకోసం మనము ఇచ్చేటువంటివి బిల్స్ పేయబుల్ అంటాం. బిల్స్ రిసీవబుల్స్, బిల్స్ పే. ఈ ఉద్దేశంతో మనము బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆర్ ప్రామిసరీ నోట్ రెండింటినీ ఒకే విధంగా అకౌంటింగ్ లో ట్రీట్ చేస్తాం. అవి వస్తే బిల్స్ రిసీవబుల్ అని, మనం చెల్లిస్తే బిల్స్ పేయబుల్ అని అంటాం. బిల్స్ రిసీవబుల్ అండ్ బిల్స్ పేయబుల్. కాబట్టి ఫస్ట్ హెడ్డింగ్ బిల్స్ రిసీవబుల్. బిల్స్ రిసీవబుల్. A bill of exchange or a bill of exchange or a promissory note is treated as a bill of receivable if the payment is to be received against ఏం చెప్పాను మళ్ళీ ఒకసారి చెప్పండి. If payment is to be received against it on demand or after lapse of time, or on demand or after a lapse of time. సో ఏమంటున్నాము, అది మనకు బిల్స్ రిసీవబుల్ ఆర్ ప్రామిసరీ నోట్ ఏదైనా సరే అది ఆ గడువు తీరిపోయిన తర్వాత మనకు అమౌంట్ వస్తుంది, అంతేనా? ఇఫ్ పేమెంట్ ఈస్ టు బి రిసీవ్డ్ అగైన్స్ట్ ఇట్ ఆన్ డిమాండ్ ఆర్ ఆఫ్టర్ ల్యాప్స్ ఆఫ్ టైం. సో కాబట్టి ఆ గడువు తీరిన తర్వాత మనకు అమౌంట్ వస్తుంది కాబట్టి దాన్ని మనము బిల్స్ రిసీవబుల్ అంటున్నాం. అలాగే బిల్స్ పేయబుల్ అనుకోండి. బిల్స్ పేయబుల్ అంటే ఆ గడువు తీరిపోయిన తర్వాత మనం చెల్లింపు చేయాలి కాబట్టి we called it as bills payable. సో కాబట్టి పేమెంట్ ఈస్ టు బి మేడ్ ఆఫ్టర్ ది ల్యాప్స్ ఆఫ్ ది టైం. సో కాబట్టి మనము ఆ గడువు తీరినటువంటి తర్వాత మనము పేమెంట్ చేయాల్సి వస్తే దాన్ని బిల్స్ పేయబుల్ అని, గడువు తీరిన తర్వాత మనకు అమౌంట్ వస్తుంది కాబట్టి దాన్ని బిల్స్ రిసీవబుల్ అంటున్నాం. బిల్స్ పేయబుల్, బిల్స్ రిసీవబుల్. రైట్, కాబట్టి ఆడి వరకు చాలు దానికి. నెక్స్ట్ బిల్స్ పేయబుల్ హెడ్డింగ్. A bill of exchange or a promissory note, a bill of exchange or a promissory note is bill payable, is a bill payable for a party
for a party who has to pay it on the due date. Full stop. Therefore, a bill of exchange is a bill payable for a drawing. చెల్లించాల్సినటువంటిది for a drawing. రైట్, చాలా ఆడి వరకు. నెక్స్ట్ పోతే సైడ్ హెడ్డింగ్. మనకు ఎప్పుడైతే బిల్స్ రిసీవబుల్ వస్తాయో ఇప్పుడు మనకు దాన్ని 4 రకాలుగా క్రెడిటార్ అంటే అమ్మకందారుడు 4 రకాలుగా ఏ విధంగా అయినా చేయొచ్చు. ఏంటి ఆ 4 విధాలు అంటే, when the bill is received and retained own possession till due date. సో కాబట్టి ఎప్పుడైతే బిల్స్ రిసీవబుల్ వస్తుందో ఆ గడువు తేదీ వరకు ఆ బిల్లుని తన దగ్గరే ఉంచుకుంటాడు. ఇది లేదా సెకండ్ వన్ బ్యాంకులో డిస్కౌంట్ చేసుకుంటాడు. ఓకేనా? అలాగే థర్డ్ వన్ అలాగే he may transfer a bill in favor of a creditor. అతనికి ఎవరైనా రుణదాతలు ఉంటే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ఎండార్స్ చేయొచ్చు. he may be transfer a bill in favor of a creditor in payment of his account. సో కాబట్టి అతను చెల్లించాల్సినటువంటి మొత్తానికి అతను రుణదాతలకు ఎవరికైనా బిల్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు. కాబట్టి దిస్ మెథడ్ ఆఫ్ మనము ఏమంటామంటే దిస్ మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆఫ్ బిల్స్ ఈజ్ నౌన్ యాజ్ ఎండార్సింగ్. ఏమంటాము? ఎండార్సింగ్, బదిలీ. అలాగే ఫోర్త్ వన్, he can send the bill to the bank for collection. సో కాబట్టి ఫస్ట్ వన్ retain the bill in own possession till the due date, or second one discount at bank, third one transfer the bill in favor of a creditor. అతను రుణదాతలకి ఎవరైనా రుణదాతలు అతను ఏరే వాళ్ళకి రుణదాతలకు ఉంటే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఫోర్త్ వన్ he can send the bill for collection. సో కాబట్టి నాలుగోది ఏంటి? అతను బ్యాంక్కి కలెక్షన్ కోసం బ్యాంకులో వేసి పెట్టేసుకొని ఉండొచ్చు. ఓకేనా? ఈ 4 సందర్భాల్లో మనము జనరల్ ఎంట్రీస్ ఎలా ఉంటాయి అనే దానికి ఫస్ట్ మెథడ్ లో అంటే బిల్ రిటైన్ ఇన్ ఓన్ పొజిషన్ టిల్ ది డ్యూ డేట్. సో కాబట్టి తన దగ్గరే బిల్లు గడువు తేదీ వరకు ఉంచుకుంటే ఎలా ఉంటుంది చిట్టాపొద్దులు. సో కాబట్టి ఫస్ట్ మనకు అమ్మినప్పుడు అరువుపై అమ్మినప్పుడు చిట్టాపొద్దు ఏంటి ఫర్ క్రెడిట్ సేల్స్. అలాగే బిల్స్ రిసీవబుల్ మనము బిల్స్ రిసీవబుల్ తీసుకుంటే చిట్టాపొద్దు, వస్తే చిట్టాపొద్దు ఏంటి, దానికి లాస్ట్ డ్యూ డేట్ నాడు మనకు ఆ మొత్తం మీద బ్యాంకులో అమౌంట్ వస్తే బ్యాంక్ మనకు ఫస్ట్ కానీ చిట్టాపొద్దులు మళ్ళీ చెప్తాను. సో కాబట్టి లాస్ట్ గడువు తేదీకు అతనికి బ్యాంకు వస్తుంది కాబట్టి బ్యాంక్ని డెబిట్ చేసుకుని బిల్స్ రిసీవబుల్ క్రెడిట్ చేయడం జరుగుతుంది. ఇది మొదటి పద్ధతిలో. కాబట్టి మనము
ఈ ఫస్ట్ ఈ 4 ఏమంటాము ఈ 4టిని 4 ways. సో కాబట్టి ఈ 4 విధాల్లో అతను ఫస్ట్ బిల్ను తన దగ్గరే ఉంచుకోవడం, డిస్కౌంట్ చేసుకోవడం, ట్రాన్స్ఫర్ చేయడం లేదా కలెక్షన్ కోసం బ్యాంకుకు పంపడం. సో ఈ 4 సిద్ధాల్లో ఇక్కడ బిల్లు డ్రాయర్ ఎలాంటి చిట్టాపొద్దులు రాస్తాడు చెప్పి నెక్స్ట్ డ్రాయి సంబంధించినటువంటి జనరల్ ఎంట్రీస్ కూడా మనం రాస్తాం. ఓకేనా? రైట్. సో ఫస్ట్ వన్ మీరు సైడ్ హెడ్డింగ్ కింద పెట్టుకోండి. ది డ్రాయర్ ఆర్ ది ప్రామిసీ, ది డ్రాయర్ or the promisee receiving a bills receivable can treat it in any of the following 4 ways. In any of the following 4 ways. In any of the following 4 ways. First one, he can keep it in his possession, POSSESSION, in his possession till the maturity date and realize payment against it and realize payment against it on the due date. మళ్ళీ చెప్తాను చూడండి. he can keep it in his possession till the maturity date and release payment against it on the due date. Second one, he can get the bill discounted. With the bank at any time before its maturity if he is in need of money. Full stop. The bank deducts interest known as discount. The bank deducts interest known as discount from the amount of the bill for which it has been
wait to get the payment of the bill, to get the payment of the bill on the due date, on the డ్యూ డేట్. సో కాబట్టి అతనికి మనీ అవసరమైంది అనుకోండి, దాన్ని బ్యాంకులో డిస్కౌంట్ చేసుకుంటాడు. బ్యాంకులో డిస్కౌంట్ చేసుకుంటే ఆ బిల్లులో కొంత మొత్తాన్ని తగ్గించి రిమైనింగ్ అమౌంట్ ఇస్తుంది. ఆ తగ్గింపు దాన్నే మనం ఇక్కడ ఇంట్రెస్ట్ అని లేదా డిస్కౌంట్ అని కూడా అంటాం. డిస్కౌంట్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్, డిస్కౌంట్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్. సో కాబట్టి ఇది బ్యాంక్స్ కి ఇన్కమ్. ఈ ఇన్కమ్ లో కూడా బ్యాంక్స్ ఈ మధ్య ఫైనల్ ఇయర్ వాళ్ళకి వచ్చింది. దీంట్లో ఇన్కమ్ లో రిబేట్ ఉంటుంది. రిబేట్ అంటే గడువు తీరినటువంటి డిస్కౌంట్ ఉంటుంది. అంటే ఇది మనకు అనవసరం టాపిక్ ఇక్కడ, కాకపోతే ఊరికే ఒక మాట వచ్చింది కాబట్టి ఒకటే ఊరికే చెప్దాం. ఇది బిల్స్ డిస్కౌంట్ చేసుకుంటాయి కాబట్టి తగ్గించిస్తాయి. దాన్ని అంటే 3 నెలల టైమో లేకపోతే 4 నెలల టైమో బ్యాంక్ వెయిట్ చేయాలి టు కలెక్ట్ ది పేమెంట్ ఫ్రమ్ ది డ్రై దగ్గర నుంచి ఆ బిల్లు సొమ్ము వసూలు కావడానికి వాళ్ళు 3 నెలల టైమో 4 నెలల టైమో అవసరం అవుతుంది. ఆ లోపల బ్యాంక్ వెయిట్ చేస్తుంది కాబట్టి దాని ఇంట్రెస్ట్ కింద ఆ బిల్లు అమౌంట్ లో కొంత అమౌంట్ డిడక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అది ఇంట్రెస్ట్ కాదు, మనం అనేది ఏమంటాము, వి నోన్ యాజ్ డిస్కౌంట్ అంటాం. సో కాబట్టి ఆ డిస్కౌంట్ బ్యాంక్స్ కి ఎండ్ ఇంట్రెస్ట్ అవుతుంది, సంపాదించినటువంటి వడ్డీ అవుతుంది. అయితే ఇందులో సంపాదించినటువంటి వడ్డీలో ఆ ఫైనాన్షియల్ ఇయర్ మార్చ్ 31st ఎండ్ అవుతుంది కాబట్టి మార్చ్ 31st వరకు ఎంతైతే ఎన్ని బిల్స్ డిస్కౌంట్ చేసుకుంటారో అన్ని బిల్స్ మీద వచ్చినటువంటి డిస్కౌంట్ వాళ్ళకి ఇన్కమ్ అవుతుంది. వాడు మనం చెప్పినట్టు వాడు జనవరి 4న బిల్లు డిస్కౌంట్ చేసుకున్నాడు అనుకోండి, 3 months కి ఎప్పుడు వస్తుంది గడువు? 3 months కి డిస్కౌంట్ చేసుకున్నాడు, ఎప్పుడు వస్తుంది గడువు? 3 months కి డిస్కౌంట్ చేసుకుంటే ఎప్పుడు వస్తుంది గడువు? జనవరి 4 అనుకోండి. జనవరి 4, ఫిబ్రవరి 4, మార్చి 4, ఏప్రిల్ 4. ఏప్రిల్ 4కి ఇంకొక 3 గ్రేస్ డేస్ గెలిస్తే ఏప్రిల్ 7. ఏప్రిల్ 7 ఏనమా? 7. రైట్, ఏప్రిల్ 7. కానీ ఈడు మార్చి 31 వరకు వచ్చినటువంటి ఇంట్రెస్ట్ మాత్రమే ఆ ఇయర్ ఇన్కమ్. మార్చి 31 తర్వాత రిమైనింగ్ 7 days కి వచ్చిందే, టోటల్ 365 days కి 7 days ఇంట్రెస్ట్ ఎంతైతే వచ్చుంటుందో అది ముందుగా వచ్చులైనటువంటి డిస్కౌంట్ అవుతుంది. అది నెక్స్ట్ ఇయర్ కి ఫైనాన్షియల్ ఇయర్ కి ఇన్కమ్. ఎందుకంటే నెక్స్ట్ ఏప్రిల్ 1 నుంచి నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కదా, నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో ఒకటికి వచ్చినటువంటి ఆ ఇన్కమ్ ఆ ఇయర్ కి ఇన్కమ్ గా చూపించాలి. ఈ ఇయర్ కి అది రిబేట్ అవుతుంది. దాన్నే మనము రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్, డిస్కౌంట్ చేసిన బిల్లులపై రిబేటు అంటాము తెలుగులో. రిబేట్ ఆన్ డిస్కౌంటెడ్ బిల్స్, రిబేట్ ఆన్ డిస్కౌంటెడ్ బిల్స్. కాబట్టి ఇది దానికి అర్థం. రిబేటు అంటే గడువు తీరినటువంటి 6-7 రోజులకు సంబంధించినటువంటి డిస్కౌంట్ ఎంతైతే ఉందో అది ఇంకా గడువు తీరలేదు, మార్చి 31 వరకే ఈ సంవత్సరం సంపాదించినటువంటి వడ్డీ కిందకు వస్తుంది. రిమైనింగ్ 7 days కి ఇంట్రెస్ట్ ఎంతైతే ఉంటుందో అది నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కనుక దాన్ని రిబేటు అంటాం. కాబట్టి దాన్ని లైబిలిటీస్ లో ముందుగా వసూలైనటువంటి, మనం ఎలాగైతే వ్యాపార సంస్థలు ముందుగా వసూలైనటువంటి ఏదైనా చందాలు వీటిని లేదా ఇంకా ముందుగా ఏదైనా వసూలైతే దాన్ని మనకు రావాల్సినటువంటి ఆదాయాలు ముందుగా వసూలైతే లైబిలిటీ కింద చూపిస్తాం. ఆ సంబంధిత ఖర్చుల నుంచి తీసివేస్తాం. ముందుగా వసూలైనటువంటి ఇంకేదైనా బీమా లేదా బీమా క్లెయిమ్స్ ముందుగా వసూలైనాయి అనుకోండి, ముందుగా చెల్లిస్తే ఆస్తి, ముందుగా వసూలైతే అప్పు. సో కాబట్టి దీన్ని లైబిలిటీస్ కింద చూపించాలి. సో కాబట్టి ఇది రిబేటు అంటే. కాబట్టి అదే మనం అంటూ ఉన్నాం ఇక్కడ, బ్యాంక్స్ డిడక్ట్స్ ది ఇంట్రెస్ట్ అను వి నోన్ యాజ్ డిస్కౌంట్.
సో కాబట్టి దాని మీద డిస్కౌంట్ చేసుకోవడం అనేది ఇది ఈ ప్రాసెస్ లో జనరల్ ఎంట్రీస్ ఎలా ఉంటాయి అనేది మళ్ళీ చూద్దాం. అలాగే నెక్స్ట్ థర్డ్ వన్ రాసుకోండి. ఈ మే ట్రాన్స్ఫర్ ఏ బిల్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఏ క్రెడిటర్. he may transfer a bill in favor of a creditor in payment of his account, full stop. This method of treatment of a bill, this method of treatment of a bill is known as endorsing over a bill. Endorsing అనే దాన్ని సింగిల్ ఇన్వర్టెడ్ కామర్స్ లో పెట్టుకోండి. Endorsing over a bill in favor of a creditor. సో కాబట్టి తను బాకీ ఉన్నటువంటి వేరొక రుణదాతనికి బిల్లుని బదిలీ చేయవచ్చు. దాన్నే మనము ఎండార్సింగ్ అంటున్నాం. నెక్స్ట్ ఫోర్త్ వన్, he can send the bill to the bank. For collection. Treating the bank as agent. Treating the bank as agent for this work. Full stop. The bank will give credit to the person. దాంట్లోని కంటిన్యూషన్. The bank will give credit to the person sending the bill for collection only. When the bill is collected on the due date. When the bill is collected on the due date. Right, దాని కింద we shall discuss the accounting treatment. In the four cases mentioned the above. In four cases mentioned the above అనబడలేదు, mentioned above one by one. First one, when the bill is received and retained in own. When the bill is received and retained in own position, position కాదు, position till due date. దాన్ని అండర్లైన్ చేసుకోండి.
entries in creditors, దాన్ని అండర్లైన్ చేసి దాని కింద ఎంట్రీస్ ఇన్ క్రెడిటార్స్ ఆర్ డ్రాయర్స్ ఆర్ ప్రామిసరీ బుక్స్. Entries in creditors or drawers or promissory books. Full stop. దాని కింద the drawer records the following entries in his books. The drawer records the following entries in his books. First one, customers account data. Customers account data to sales account. In the narration, being goods sold on credit. Being goods sold on credit. సో రూపాయి అమ్మకాలు అమ్మితే మనము డెటార్స్ అకౌంట్ డెటార్ అనకుండా 2 సార్లు డెటార్స్ అకౌంట్ డెటార్, 2 సార్లు డెటార్స్ అకౌంట్ మళ్ళీ డెటార్ అనకుండా, అందుకని ఇడు ఖాతాదారులు ఖాతా అని ఇచ్చినాడు. కాబట్టి కస్టమర్స్ అకౌంట్ డెటార్, కస్టమర్స్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్, అమ్మకాలు క్రెడిట్. సో కాబట్టి ప్రయోజనం పొందేటువంటి వ్యక్తి పేరు తెలియదు కాబట్టి మనం ఇక్కడ కస్టమర్స్ అకౌంట్ అంటున్నాం. కాబట్టి పేరు తెలిస్తే సమ్ ఎక్స్ అనుకోండి, ఎక్స్ అకౌంట్ డేటా, లేదా ఏ అనుకోండి, ఏ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. బి గూడ్స్ సోల్డ్ ఆర్ క్రెడిట్. నెక్స్ట్ సెకండ్ వన్, మనకు రూపాయి అమ్మినామనుకోండి. సో కాబట్టి మనకు నెక్స్ట్ బిల్స్ రిసీవబుల్స్ వస్తాయి. ఓకే, సో కాబట్టి బిల్స్ రిసీవబుల్స్ రాసుకోండి. బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు కస్టమర్స్ అకౌంట్. కాబట్టి ఓన్లీ బిల్స్ రిసీవబుల్స్ మనకు వస్తున్నాయి కాబట్టి, ఓకేనా, బిల్స్ రిసీవబుల్ వస్తున్నాయి కాబట్టి మనము బిల్స్ రిసీవబుల్ ని డెబిట్ చేస్తాము. ఇంతకు ముందు డెబిట్ చేశాం కాబట్టి వాటిని ఇప్పుడు క్రెడిట్ చేస్తాం. సో కాబట్టి బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు కస్టమర్స్ అకౌంట్. కింద నరేషన్, being billed on by us and returned as duly accepted by the customer. Being billed on by us and returned as duly accepted by the customer. లాస్ట్ గడువు తేదీ వరకు తన దగ్గరే ఉంచుకున్నాడు. లాస్ట్ గడువు తేదీ నాడు బ్యాంకులో బిల్స్ కి నగదు తీసుకున్నాడు అనుకో. కాబట్టి చిటాపు క్యాష్ అకౌంట్ డేటా, లేదా వాడు అకౌంట్లోనే వేసుకోమన్నాడు, లేదా క్యాష్ తీసుకున్నాడు, ఏదైనా పెట్టుకోవచ్చు. కాబట్టి క్యాష్ అకౌంట్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డేటా. క్యాష్ అకౌంట్ డేటా, క్యాష్ అకౌంట్ డేటా అంటున్నా, క్యాష్ అకౌంట్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డేటా రెండు పెట్టుకోండి. క్యాష్ అకౌంట్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డేటా టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. లాస్ట్ వన్, క్యాష్ అకౌంట్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డేటా టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. కింద నరేషన్, being amount of the bill is received on the due date. Being the amount of the bill, being the amount of అవసరం లేదు, being amount of the bill received on the due date.
received on the due date. సో కాబట్టి ఇది మనం ఇక్కడ మీకు అర్థం కావాల్సినటువంటిది ఏంటి అంటే బిల్స్ రిసీవబుల్స్ మనకు రియల్ అకౌంట్ కి సంబంధించినటువంటిది. కాబట్టి రియల్ అకౌంట్ లో డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. కాబట్టి బిల్స్ పేయబుల్ ఉంటే క్రెడిట్ చేస్తాము, బిల్స్ రిసీవబుల్ ఉంటే క్రెడిట్ చేస్తాం. సారీ, బిల్స్ రిసీవబుల్ ఉంటే డెబిట్ చేసి, బిల్స్ పేయబుల్ ఉంటే క్రెడిట్ చేస్తాం. ఎందుకనంటే మనం ఇక్కడ బిల్స్ రిసీవబుల్ అనేది రియల్ అకౌంట్ కిందకి తీసుకోవడం జరుగుతుంది. బిల్స్ రిసీవబుల్స్, బిల్స్ పేయబుల్స్ అనేటివి బిల్స్ రిసీవబుల్ సంస్థలకు వస్తున్నాయి కాబట్టి, సో కాబట్టి మనం బిల్స్ రిసీవబుల్ ను డెబిట్ చేస్తున్నాం. బిల్స్ పేయబుల్ సంస్థలోంచి బయట వెళ్తున్నాయి కనుక బిల్స్ పేయబుల్ క్రెడిట్ చేయడం జరుగుతుంది. సో ఇది సో రిమైనింగ్ ఎంట్రీస్ ఈ మూడుకి సంబంధించినటువంటి ఎంట్రీస్ మళ్ళీ డేటాస్ ఆర్ యాక్సెప్టర్ ఆర్ ప్రామిసర్ బుక్స్ లో బోర్డు ఒకసారి రాసేసుకొని దీనికి సంబంధించినటువంటి చిన్న ప్రాబ్లం ఒకటి ఇచ్చినాడు, బ్రీఫ్ గా అర్థం చేసుకుని దాన్ని వేద్దాము. తర్వాత సెకండ్ ఆప్షన్ ఏంటి, సెకండ్ వే ఆర్ సెకండ్ కేసు ఏంటి అంటే వెన్ ది బిల్ ఈస్ డిస్కౌంటెడ్, దానికి పాయింట్ వైజ్ చెప్పి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క మనం ప్రాబ్లం వేస్తూ పోతాం. తర్వాత మీ టెస్ట్ పేపర్ ఉంటే దాంట్లో ఒకే ప్రాబ్లం ని మనము ఆ 4 ways లో జనరల్ ఎంట్రీస్ అడుగుతాడు కూడా. సో అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఇస్తాము. సో కాబట్టి ఫస్ట్ ఇక్కడ వరకు రాసుకున్నటువంటి జనరల్ ఎంట్రీస్ చూడండి. ఇంకొక 2 minutes ఇస్తే ఈ కూడా రాసేస్తాం. జనరల్ ఎంట్రీస్ ఇన్ డేటార్స్ ఆర్ యాక్సెప్టర్ ఆర్ ప్రామిసర్ బుక్స్ అనేటివి పెట్టుకోండి. జనరల్ ఎంట్రీస్ ఊరికే ఎంట్రీస్, జనరల్ ఎంట్రీస్ అవసరం లేదు. ఎంట్రీస్ ఇన్ డేటార్స్ ఆర్ యాక్సెప్టర్ ఆర్ ప్రామిసర్ బుక్స్ అనేటివి పెట్టుకోండి. దాని కింద ఫాలోయింగ్ ఎంట్రీస్ ఆర్ రికార్డెడ్ ఇన్ ది యాక్సెప్టర్ బుక్స్. Following entries are recorded in the acceptor books. First one, purchase account data to supplier's account, being purchase of goods on credit, Second one, when bill is accepted, they could right. Next, suppliers account. Second one, suppliers account data to bills payable account. And next, last one, bills payable account data to cash account or bank account.
కింద సెకండ్ దానికి నరేషన్ రాసుకున్నారా? లేదు సార్. రాసుకోండి ఒకరవ, మర్చిపోయాను. బీయింగ్ బిల్ యాక్సెప్టెడ్ డ్రాన్ బై ది సప్లయర్. being bill accepted drawn by the supplier అనే సెకండ్ దానికి. థర్డ్ దానికి ఎంట్రీ రాసుకున్నారు కదా, బిల్స్ పేయబుల్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ ఆర్ బ్యాంక్ అకౌంట్. టు క్యాష్ అకౌంట్ ఆర్ బ్యాంక్ అకౌంట్. కింద నరేషన్ being bill taken back on the due date and payment made. సో ఇది మనము క్రెడిటార్స్ ఆర్ డెటార్స్ బుక్స్ లో జనరల్ ఎంట్రీస్. రేపు రిమైనింగ్ జనరల్ ఎంట్రీస్ చూద్దాం. ఇక్కడ ఒక్కొక్క చిట్టాపోతే మారుతుంది, ఇంకేం మారు. అంటే డిస్కౌంట్ చేసుకుంటే ఒకటే చిట్టాపోతే వస్తుంది, ఎండార్స్ చేస్తే ఒకటే వస్తుంది. ఎండార్ చేసి ఏదైనా డిజైనర్ అయితే మళ్ళీ ఏమైనా మారుతుంది. అలాగే కలెక్షన్ కోసం సెండ్ టు ది బ్యాంక్ ఫర్ కలెక్షన్, థర్డ్ వన్ ఎండార్సి, రైట్. వీటికన్నిటికీ ఒక్కొక్కటి వస్తుంది. నీట్ గా మనము చిట్టాపోతలు చెప్పేస్తాము కంటిన్యూగా. రేపు రిమైనింగ్ 3 ways లో మనం చిట్టాపోతలు చెప్పి ప్రాబ్లమ్స్ ఇద్దాం. ఓకేనా? ఏమ్మా, ఇంకేమ్మా బాలాజీ? ఓకే సార్. ఓకే నాయనా.